హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అయితే మనం XUV 700 కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి వీడియో ఆపను. XUV 700 4,000 కిలోమీటర్స్ రివ్యూ చేద్దాం. సో లైక్ గైస్, ఈ వీడియోలో అయితే మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను అనమాట. కొన్ని పాయింట్స్ నాకు ఇంకా అర్థం కాలేదు, అవి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ విషయం వచ్చేసరికి గైస్, హ్యాండిలింగ్ అయితే కార్ది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు క్రూజ్ పెట్టి వెళ్తుంటే ఎంత చూడండి గైస్, నేనైతే వదిలేసాను. నాది AX5 కాబట్టి అడాస్ కూడా లేదు. చాలా బాగుంది కంట్రోలింగ్. 150 160లో కూడా చాలా స్మూత్ డ్రైవ్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి వైబ్రేషన్స్ లేదు. క్యాబిన్ నాయిస్ అయితే జీరో గైస్. మీరు చూస్తున్నారు కదా, మనం ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాం. నేను ఒకసారి ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోలో సిటీలో కూడా చూపిస్తాను. ఏంటంటే క్యాబిన్ నాయిస్ జీరో, డాంపింగ్ చేయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ ఫ్రమ్ షోరూమ్ క్యాబిన్ నాయిస్ జీరో అసలు. క్యాబిన్ నాయిస్ సైలెంట్ ఉంటుంది. ఇంకా నేను టింట్ వేయించాను అనమాట. కొంచెం సమ్మర్ కదా, చచ్చిపోతున్నాం సమ్మర్లో, అందుకని టింట్ వేయించాను. అండ్ డ్రైవ్ విషయానికి వచ్చేసరికి అయితే 5 స్టార్ ఇస్తాను నేనైతే. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు డ్రైవ్ విషయంలో. అండ్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి స్మూత్ ఉంటుంది, ఆబ్వియస్గా తెలిసిందే. కానీ ఇందులో నేను డీజిల్ వర్షన్ కూడా నడిపాను, అది కూడా స్మూత్ ఉందన్నమాట. మహీంద్రా అయితే అక్కడ కూడా కీప్ ఇట్ అప్ అనమాట. పెట్రోల్ వర్షన్ చాలా స్మూత్ ఉంది. డీజిల్ వర్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ పెట్రోల్ లాగా ట్రై చేశారు, బాగుంది. బట్ ఇంకే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. బట్ డీజిల్ ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్రోల్ కంటే, 1.5 lakhs అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలీదు. ఎందుకంటే మహీంద్రావి కీప్ చేంజింగ్ ఉంటాయి అనమాట. అండ్ నేను కొంచెం ఇంటీరియర్లో, నేను కార్ వచ్చిన తర్వాత స్టీరింగ్ కవర్ అండ్ అంబియంట్ లైట్ ఒకసారి వేయించాను అనమాట. లైక్ ఇది మీకు పగటిపూట కనపడదు, మేబీ కనపడచ్చు. అండ్ ఇందులో నేను ఇది ఎక్కడ వేయించానని ఇంకో వీడియో చేస్తాను అనమాట. ఇంకొన్ని యాక్సెసరీస్ కార్లో యాడప్ ఉన్నాయి అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేద్దామని ఉంది. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేసరికి గైస్, మైలేజ్ నేను ఇప్పుడే ఏం చెప్పను, ఎందుకంటే ఓఆర్ఆర్ మీద పోతుంటే ఆబ్వియస్గా 16 వస్తుంది, 15-16 వస్తుంది. బట్ సిటీలో అయితే గైస్ 9 to 10 డిపెండ్స్ అపాన్ యువర్ డ్రైవ్. అండ్ ఇందులో వచ్చేసరికి ఎకో అనే ఒక మోడ్ ఉంది గైస్, ఏసీలో ఎకో అని. ఇది వేస్తే నాకు ఒక 1-2 మైలేజ్ ఎక్కువ అనిపించింది. బట్ ఇందులో ఏంటంటే కొంచెం టెంపరేచర్ తక్కువ వస్తుంది అనమాట. ఎకో ఆన్లో ఉందనుకోండి, ఎకో మోడ్, కొంచెం టెంపరేచర్ తక్కువ వస్తుంది అనమాట. అంటే లైక్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎకో తీసేస్తే 16 నుంచి స్టార్ట్ అనమాట. కూలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఎంత సమ్మర్లో పెట్టినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూల్ అయిపోతుంది కార్ అయితే. అండ్ దీంట్లో నేను టాప్ స్పీడ్ వచ్చేసరికి ఒక 190 అట్లా వెళ్ళాను. బాగుంది. ఏమి అంటే లైక్ కొత్త కార్ కాబట్టి అంత ఎక్కువ వీడియో తీసుకునే వరకు వెళ్ళలేదు, బట్ వెళ్ళాను. ఓకే, స్మూత్ ఉంది, అసలు వెళ్తున్నట్టు అనిపించట్లేదు. బాగుంది, చాలా బాగుంది కార్ అయితే. నాకైతే వర్త్ ఇట్ అనిపించింది అనమాట డబ్బులకి. అండ్ ప్లస్ వెయిటింగ్ పీరియడ్ కూడా 15 months 1 year వెయిటింగ్ ఉంది, అది కూడా వర్త్ ఇట్. ఎందుకంటే ఇంత మంచి కార్ అంత డిమాండ్లో ఉండటం తప్పు లేదు, ఎందుకంటే చాలా డిమాండింగ్ ఉంది. ప్లస్ ఈ కలర్ గైస్, కలర్ చాలా గ్రేట్ ఉంది కలర్. లైక్ మీరు హెడ్ టర్నర్ కలర్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంది చూస్తారనమాట కార్ వెళ్తుంటే. నాకు అనిపిస్తుంది అనమాట ఎంతమంది దిష్టి పెడుతున్నారో అని. అంత బాగుంటుంది అనమాట కలర్. ఎందుకంటే మార్నింగ్ పూట బ్లూయిష్ బ్లాక్ లాగా కనిపిస్తుంది గైస్. దూరం నుంచి బ్లాక్ కనిపిస్తుంది, దగ్గర నుంచి కొంచెం నేవీ బ్లూ, డీప్ నేవీ బ్లూ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాను నేను. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ కారు డ్రైవ్. ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను మాత్రం మీకు 100% సజెస్ట్ చేస్తాను ఈ కారు. అండ్ మైలేజ్ పరంగా వచ్చేసరికి గైస్, ఇప్పుడు చూస్తే 19 చూపిస్తుంది. ఎందుకంటే నేను క్రూజ్ పెట్టాను 95లో, బట్ 19 అయితే రాదు గైస్. మ్యాక్సిమం నాకు అనిపించడం ప్రకారం 15 అయితే వస్తుంది. 15 వరకు అయితే రావచ్చు. నేను ఎందుకంటే 4,000 kilometers నడిపాను. ఇప్పటికీ నాకు వచ్చిన మైలేజ్ అరౌండ్ 11 or 12 వచ్చింది. అండ్ ఫస్ట్ సర్వీస్ కాలేదు, అంటే లైక్ 1000 ఫస్ట్ మేజర్ సర్వీస్ కాలేదు ఇంకా. మేబీ మన ఫస్ట్ మేజర్ సర్వీస్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, 100% ఇంప్రూవ్ అవుద్ది కూడా. అయిన తర్వాత కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఇంకేముంది, సౌండ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్. సౌండ్ సిస్టంలో ఎటువంటి లేదు. సేఫ్టీ గ్లోబల్ స్టార్ 5 star. అండ్ సన్ రూఫ్ ఉంది. అంబియంట్ లైట్ నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ గైస్, AX5కి AX7కి ఏమేమి డిఫరెన్స్ ఉందో నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ప్లాన్ చేసేసాను ఆ వీడియో కూడా మీకు సూన్ మన ఛానల్లో చూడొచ్చు. మేబీ మైట్ బి నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేస్తాను. అండ్ వైర్లెస్ కార్ ప్లే, ఇవన్నీ ఇంకా ఫీచర్స్ తెలిసిందే కదా, ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ మన యూట్యూబ్లో చాలా మంది చేశారు. బట్ AX5కి
ఎంత డిఫరెన్స్ అంటే ఇది 25 ఉంది, అది 31, 32 ఉంది. ఇంత 7 lakhs డిఫరెన్స్ ఏంటి అనేది ఒక క్లారిటీగా డీటెయిల్గా అడాస్ అంటే ఏంటి, అసలు అడాస్ ఎందుకు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను, ఇన్ డీటెయిల్ చెప్తాను, మన స్టైల్లో కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు ఒక మీకు ఇక్కడ మనం ఓవరాల్ దిగేసాం. ఇప్పుడు టర్నింగ్ రేడియస్ కానీ కార్ మాత్రం చాలా హ్యూజ్ ఉంది గైస్. ఒక ఇట్లా కూర్చుంటే ఇట్లా మనం ఏదో ఒక కొండెక్కి కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తున్న అంటే లైక్ ఎప్పుడన్నా ఈ ఎస్యూవీ ఎక్కేసి మీరు ఒకవేళ ఏమైనా సడాన్ ఎక్కారనుకోండి, మీకు ఎలాంటి ఇట్లా కిందకి ఏంటి కిందకు కూర్చున్నాం ఇట్లా కిందకు కూర్చున్నాం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా హైట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కారు చాలా హైట్ ఉంది, బేసిక్గానే హైట్ ఉంది, ఎక్స్యూవీ అంటేనే హైట్ ఉంటుంది. అండ్ గైస్ ఇంకో వీడియో కూడా చేస్తాను ఏంటంటే మస్ట్ హ్యావ్ యాక్సెసరీస్. నేను ఆ యాక్సెసరీస్ ఎక్కడ వేయించాను, ఎంతకి వేయించాను, ఇన్ డీటెయిల్ ప్రైస్ విత్ వాళ్ళ ఫోన్ నెంబర్స్. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా డెఫినెట్గా మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. వాళ్ళ దగ్గర A to Z ఉంటాయి అనమాట. సీట్ కవర్స్, స్టీరింగ్ కవర్స్, అంబియంట్ లైట్, ఫుట్ స్టెప్స్, బంపర్స్ అన్నీ ఉంటాయి. మీకు బెస్ట్ క్వాలిటీ, హైదరాబాద్లో ద బెస్ట్ క్వాలిటీ దగ్గర వేయించాను అనమాట. మళ్ళీ చీప్ అండ్ బెస్ట్ అంటే లైక్ బెస్ట్ క్వాలిటీలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, ప్రైస్ మాత్రం రీజనబుల్గా ఉంటుంది. ఒక నిమిషం ఈ యూటర్న్ అయితే తీసేసుకుందాం మనం. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది గైస్. నేను ఒక మన నర్సరావుపేట అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం గుంతలు వచ్చేసినాయి అనమాట. ఒక దగ్గర నాకు భయమైంది తగిలిద్దామని, బట్ ఇంచు కూడా తగలలే. నేను అప్పుడు మ్యూజిక్ కూడా ఏం ప్లే చేసుకోకుండా వెళ్ళినాను, ఇంచు కూడా తగలేదు. గ్రౌండ్ క్లియర్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరైతే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అసలు మీరు పట్టించుకోవక్కర్లేదు, చాలా హైట్ ఉంది. అండ్ ఇప్పుడు ఒకసారి పుల్లేసాం కార్, మీరు కూడా చూడండి. క్యాబిన్ నైస్ చూసుకోండి గైస్ ఎట్లుందో. సౌండ్ మ్యూజిక్ కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇన్స్టెంట్గా 100 అయితే వెళ్ళిపోతుంది కారు. మీకు ఒక్కసారి వన్స్ ఒక 120 క్రాస్ అయిందంటే వెళ్ళిపోతూనే ఉంటుంది కారు. 130 5th గేర్లోనే ఉన్నాను నేను, ఇంకా 143 ఇప్పుడు 6th గేర్ వేసినాను. ఇదైతే మీరు ఎవరు ట్రై చేయకండి గైస్, నేనైతే వీడియో పర్పస్ కోసం అయితే వేస్తున్నాను. 160 ఇంకా ఫస్ట్ మేజర్ సర్వీస్ కూడా కాలేదు కార్ది, కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. 180 ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి గైస్. హ్యాండ్స్ కూడా ఫ్రీగా వదిలేసుకోవచ్చు, అంత బాగుంది కార్. స్టెబిలిటీకి 5 స్టార్ ఇవ్వచ్చు అంత. చూసారని 180 నుంచి ఇన్స్టెంట్గా బ్రేక్ చేసినాను. బ్రేకింగ్ కూడా ఆసమ్ ఉందన్నమాట. లైక్ బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ నేను ఆల్రెడీ అడిగాను, నాది ఇప్పుడు 4000 తిరిగింది. లైక్ గైస్ బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ యూ. ఎందుకంటే మీరు ఎంత రఫ్గా బ్రేకింగ్ చేస్తున్నారు, ఎంత స్మూత్గా చేస్తున్నారు అనేది. నాకైతే బ్రేక్ ప్యాడ్స్ అంత ఈజీగా అరగవు. గో ఫర్ ఇట్ గైస్. ఎవరైనా మీకు ఈ ప్రైస్ రేంజ్లో కార్ చూస్తున్నారంటే, నేను ఇంకా టాటా హ్యారియర్ కూడా ఉంది మన దగ్గర, మా ఫ్రెండ్ ఒకరు తీసుకున్నారు బ్లాక్ ఎడిషన్, అది కూడా నేను రివ్యూ చేస్తాను. ఆ కార్ ఇప్పటి వరకు అయితే నేను జెన్యున్గానే నడపలేదు. పాత హ్యారియర్ నడిపాను, కొత్త హ్యారియర్ ఇప్పటివరకు నడపలే. ఈ కొత్త హ్యారియర్లో ఏంటంటే లైక్ ఈ స్టీరింగ్ ఇవన్నీ మంచిగా ఇచ్చాడు. నేను నెక్స్ట్ వీడియోలో ఆ కార్ కూడా కవర్ చేస్తాను. అండ్ ఇది సిటీలో ఈజీ డ్రైవ్ ఉంది. ఇంత పెద్ద కారు నడుపుతున్నాం అన్న ఫీల్ లేకుండా మంచిగా ఉంది కారు, బాగుంది. అంటే ఫీల్ కానీ ఆ రాయల్టీ కానీ ఎక్స్యూవీ బాగా ఇచ్చింది అనమాట. అండ్ ఇంకేమన్నా గాయస్, ఇంకా ఇప్పుడు నేను కార్ స్పెక్స్ అయితే చెప్తాను చూడండి. ఈ కార్ వచ్చేసరికి 2000cc ఇంజన్తో ఉంది, పెట్రోల్ ఇంజన్ అండ్ 4 cylinder ఇంజన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 197 bhp, 197.13 bhp. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 300 Nm. అండ్ ఇది వచ్చేసరికి 3 different వేరియంట్స్లో ఉంటుంది, 5 seater, 6 seater, 7 seater. మన దగ్గర ఉన్నదైతే 7 seater ఉంది అనమాట. అండ్ ఇదైతే మాన్యువల్. అండ్ బూట్ స్పేస్కి వచ్చేసరికి గైస్ 240 liters హ్యూజ్ బూట్ స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ హ్యూజ్ బూట్ స్పేస్ అని ఎప్పుడైతే అనొచ్చు అంటే లైక్ సీట్స్ ఫోల్డ్ చేస్తాం కదా అప్పుడు. అండ్ సీట్స్ లేపితే నార్మల్ ఉంటుంది, ఒక 2 పెద్ద సూట్ కేసెస్ పడతాయి అంతే, దాని మీద ఒక 2 bags పడతాయి. దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే మనం మ్యాక్సిమం 4 people ఉంటారు ఫ్యామిలీ అనేసరికి, సో 4 people ఉంటారు. అండ్ ఇంకా ఏముంటుంది గాయస్, అండ్ దీంట్లో వచ్చేసరికి గైస్ మీకు ఒకసారి చూపిస్తాను. దీంట్లో అయితే అడ్రినాక్స్ యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట, అడ్రినాక్స్ కనెక్ట్ అని.
చూడండి. సో దీంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. కార్ స్టార్ట్ చేసింది తెలుస్తుంది, ఆపింది తెలుస్తుంది, ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తే కూడా తెలుస్తుంది, అండ్ కార్ ఎక్కడెక్కడ తిరిగింది, మ్యాక్సిమం ఎంత మైలేజ్ వస్తుందని. ఒక్క నిమిషం, ఈ యాప్లో అయితే కొన్ని గ్లిచెస్ ఉన్నాయి గైస్, అప్పుడప్పుడు ఓపెన్ కాదు. అండ్ ఈ యాప్తో కార్ ఓపెన్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు, అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు, హార్న్ కూడా చేయొచ్చు. అండ్ ఇది చూసారా గైస్, ఎంత స్పీడ్లో వెళ్తుందో కూడా చూపిస్తుంది, చూసారా ఇంత బాగుంటుంది అనమాట. అండ్ ఫ్యూయల్ కొట్టించింది కూడా చూపిస్తుంది అనమాట ఇందులో. లైక్ ఫ్యూల్ ఫిల్ అయితే చూపిస్తుంది, అంటే లైక్ ఇప్పుడు మనం బిజీలో ఉండి వెనకాలోడు కొట్టినాడా కొట్టలేడా అని డౌట్ ఉంటుంది కదా, ఇందులో చూపించేస్తుంది అనమాట. ఇన్ని లీటర్స్ ఇట్లా ఫిల్ అయిపోయింది అండ్ ఇంత రేంజ్ మొత్తం డీటెయిల్గా చూపించేస్తుంది. ఆ యాప్ అయితే చాలా యూస్ఫుల్. అండ్ ఈ యాప్ AX5 నుంచి వస్తుంది అనమాట, AX5, AX7, AX7L. సో ఇందులో అయితే AX7L కూడా ఉంది, లగ్జరీ వేరియంట్ అనమాట. దాని మీద కూడా ఒక కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేస్తాను, దానికి దీన్ని కంపారిజన్ కూడా చేస్తాను. అండ్ ఇది గైస్, ఇదైతే చూడండి, ఈ యాప్లో ఇన్ని కంట్రోల్స్ ఉంటాయి అండ్ రన్నింగ్లో పనిచేయదంట. సో ఇప్పుడు నా కార్ వచ్చేసరికి 1081 తిరిగింది అండ్ ఎక్కడెక్కడ తిరుగుతుంది మొత్తం మ్యాప్ చూపిస్తుంది అనమాట నీట్గా. అండ్ గైస్ ఇందులో అయితే క్రూజ్ కంట్రోల్ ఉంది. ఈ స్టీరింగ్ బటన్స్ అయితే మ్యాక్సిమం అందరూ ఎక్స్ప్లెయిన్ చేసేసారు. క్రూజ్ కంట్రోల్, క్రూజ్ సెట్ అండ్ ఇదేంటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ 3 ఉన్నాయి అన్నమాట. 3 క్లస్టర్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్, ఇన్ఫర్మేటివ్, మినిమల్. సో ఇందులో 3 ఉన్నాయి. అండ్ డ్రైవ్ ఇన్ఫో, మైలేజ్, ఫ్యూల్ అన్నీ బాగుంటాయి గైస్. గో ఫర్ ఇట్. ఎవరైనా వెళ్దామో వద్దానంటే జస్ట్ గో ఫర్ ఇట్ గైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ గైస్ లాస్ట్లో మీరు ఎవరు లైక్స్ కొట్టట్లేదు గైస్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.